ఈ గింజలు మీరు సంపాదించగలిగితే సంతానం లేని స్త్రీలకు సంతాన యోగం కలిగినట్టే. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేను ప్రదీప్ వానపల్లి. ముందుగా మా తల్లిదండ్రులకు, గురువులకు, పెద్దలకు పాదాలు పట్టి ప్రార్థిస్తున్నాను. లింగదొండ గింజలు అంటారు వీటిని. వీటిలో విశేషం ఏంటంటే ఎవరూ పట్టించుకోకుండా వదిలేసినటువంటి ప్రదేశాల్లో ఇవి పెరుగుతూ ఉంటాయి. చూడడానికి చిన్న కాయలా ఉంటుంది, అయితే దానిపైన తెల్లటి చారలు కూడా ఉంటాయి. దానిని గనక మీరు లోపల ఓపెన్ చేసి చూస్తే గనక శివలింగ ఆకారంలో వీటి యొక్క విత్తనాలు ఉంటాయి. వీటినే లింగ దొండకాయలు అంటారు. హిందీలో శివలింగ బీజ్ అంటారు. చూడ్డానికి ఈ విత్తనం శివలింగ ఆకారంలోనే ఉంటుంది. మరి ఈ విత్తనాలను సేకరించి బాగా ఎండించి దంచి పొడి చేసి ఒక 50 గ్రాముల పొడిని సిద్ధం చేసుకోండి. అందులో పెన్నేటి దుంపల చూర్ణము అంటే అశ్వగంధ, శుద్ధి చేసినటువంటి అశ్వగంధ పొడిని 100 గ్రాములు కలపండి. అందులోనే 150 గ్రాముల పటిక పంచదార పొడి, కండమిశ్రీ అంటారు, పటిక పంచదార పొడిని కూడా కలిపి ఈ ఔషధాన్ని సిద్ధం చేసుకోండి. ఎవరైతే సంతానం లేకుండా బాధపడుతున్నారో ఆ స్త్రీమూర్తులు గర్భదోషాలన్నీ తొలగి గర్భం ధరించాలంటే బహిష్టు స్నానం అంటే మెన్సెస్ అయిపోయిన, స్నానం అయిపోయిన మరుసటి రోజు నుంచి 10 గ్రాముల సిద్ధం చేసుకున్న పొడిని ఒక గ్లాసు నిండా ఇంచుమించు ఒక 150 ml నాటు ఆవు పాలలో కలుపుకొని ప్రాతకాలం నందు అంటే ఉదయం 6 గంటల నుంచి 8 గంటల 30 నిమిషాల మధ్య సమయంలో తాగండి, సేవించండి. ఈ విధంగా క్రమంగా చేస్తూ ఉంటే స్త్రీ యొక్క గర్భదోషాలన్నీ తొలగి సంతానము కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే వాడాలని ఆసక్తి ఉందో చాలా మంది కావాలి అంటున్నారు. మరి వారి కోసం ప్రత్యేకంగా శుద్ధి చేసి ఈ పొడిని మేమే తయారు చేసి అందించే ప్రయత్నంలో ఉన్నాము. కావలసిన వారు దయచేసి ఇక్కడ ఇచ్చిన నంబర్లకి ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల మధ్య సమయంలో మాత్రమే సంప్రదించగలరు. మరి వీటిని తీసుకొచ్చి శుద్ధి చేసే ప్రక్రియ కొంచెం సమయం కూడా పడుతుంది. దయచేసి వేచి ఉండగలరు. కాబట్టి ఈ అనుభవ యోగాన్ని తప్పకుండా ఎవరైతే పిల్లలు కలగక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఉంటారో వాళ్ళకి తప్పకుండా చెప్పండి. మరి ఇటువంటి విలువైన సులువైన వీడియోల కోసం డాక్టర్ ప్రదీప్ వానపల్లి పేజీలను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో ఫాలో అవుతూ ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. ధన్యవాదాలు.